ఒంటరితనమనేది చాలా భారమైనది. మన చుట్టూ మనుషులున్నా కొన్నిసార్లు మనల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదనో, లేదా మనమందరికీ దూరమయ్యామనో అనిపిస్తూ ఉంటుంది. ఈ ఒంటరితనం మనల్ని నిరాశలోకి, కృంగుబాటులోనికి నెట్టేయవచ్చు. ఒకవేళ మీరు కూడా ఈరోజు ఒంటరిగా ఉన్నామని భావిస్తుంటే, మీకు సహాయపడే 3 అద్భుతమైన బైబిల్ విషయాలను ఇప్పుడు చూద్దాం. మొదటి పాయింట్, మీరు ఒంటరిగా ఉన్నామని అనిపించడం సహజం, అది తప్పు కాదు. మొదటి రాజులు 19:10లో ఏలియా ప్రవక్తను గమనించండి. ఆయన దేవుని కోసం ఎంతో రోషంగా పనిచేశాడు. కాని యెజబెలు రాణి ఆయనను చంపాలని చూస్తున్నప్పుడు ఆయన భయంతో పారిపోయి ఒక పర్వతం మీద కూర్చొని దేవుడితో ఏమన్నాడో తెలుసా? యెహోవా, నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను, నా ప్రాణం తీయాలని వారు చూస్తున్నారు. ఏలియా దేవునికి ఎంత దగ్గరగా ఉన్నా ఆయన కూడా ఒంటరితనాన్ని అనుభవించాడు. మొదటి రాజులు 19:18లో దేవుడేమన్నాడంటే, ఏలియా, నువ్వొక్కడివే కాదు, ఇశ్రాయేలులో ఇంకా 7,000 మంది నాకోసం నమ్మకంగా ఉన్నారు. గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా ఉన్నామని మీకు అనిపించవచ్చు, కాని మీరు ఒంటరివాలు కాదు. మన భావోద్వేగాలు కొన్నిసార్లు మనల్ని అలా నమ్మిస్తాయి, కాని దేవుడెప్పుడూ మనతోనే ఉంటారు. రెండో పాయింట్, తోటి విశ్వాసులతో సంబంధాన్ని కలిగి ఉండండి. లూకా 6:13లో యేసుప్రభువు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు చేసిన మొదటి పని తన చుట్టూ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకోవడం. ఆయన వారిని పరిచర్యకు పంపినప్పుడు కూడా ఇద్దరిద్దరుగా పంపారు. ఎందుకంటే ఒంటరిగా ఉండటం కంటే ఒకరికొకరు తోడుగా ఉండటం గొప్పదని ఆయనకు తెలుసు. మొదటి కొరింథీయులకు 12:24-27 ప్రకారం మనమంతా క్రీస్తు శరీరంలో అవయవాలం. ఒక అవయవానికి నొప్పి కలిగితే మిగిలిన అవయవాలన్నీ బాధపడతాయి. కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చర్చికి వెళ్ళండి, బైబిల్ స్టడీలో పాల్గొనండి, లేదా ఏదైనా పరిచర్యలో పాలుపంచుకోండి. మీలాగే ఆలోచించే, మీకు అండగా నిలిచే తోటి క్రైస్తవులతో స్నేహం చేయండి. మీ సమస్యను మీ పాస్టర్ గారితో లేదా ఒక ఆత్మీయ స్నేహితుడితో పంచుకోండి. మూడో పాయింట్, దేవునితో సమయం గడపడం నేర్చుకోండి. లూకా 5:16లో యేసుప్రభువు తరచుగా ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్లేవారని మనం చూస్తాం. మోషే సీనాయి పర్వతం మీద ఒంటరిగా ఉన్నాడు. యోసేపు చెరసాలలో ఒంటరిగా ఉన్నాడు. ఎస్తేరు రాజు ముందు నిలబడినప్పుడు ఒంటరిగా ఉంది. వీరంతా భౌతికంగా ఒంటరిగా ఉన్నా ఆ సమయంలో వారు దేవుని మీద మాత్రమే ఆధారపడటం నేర్చుకున్నారు. మీకు ఒంటరిగా అనిపించినప్పుడు ఆ సమయాన్ని దేవునితో గడపడానికి ఉపయోగించుకోండి. ప్రార్థనలో దేవునితో మాట్లాడండి, ఆయన వాక్యాన్ని ధ్యానించండి. లోకం మనల్ని విడిచినా నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను అన్న దేవుని వాగ్దానాన్ని నమ్మండి. మనుషులు లేని చోట కూడా దేవుడు ఉన్నారనే నిశ్చయతను పెంచుకోండి. ఒక చిన్న హెచ్చరిక, మనం ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను మనల్ని పాపంలోకి నెట్టడానికి చూస్తాడు. ఆ వెలితిని తప్పుడు పనులతో నింపడానికి ప్రయత్నించకండి. బదులుగా దేవుని వైపు తిరగండి. తోటి విశ్వాసుల సహాయం తీసుకోండి. మీరు ఎప్పటికీ ఒంటరివారు కాదు, ఎందుకంటే యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మరిన్ని ఇన్స్పిరేషనల్ వీడియోల కోసం ఇప్పుడే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.